అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతున్నది. ఎందుకు అంటే భువనగిరి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే భవ్య మరియు వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు 2 రోజుల క్రితం. మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు అనేసి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ అయితేంది, అక్కడ ఉన్న పిఈటి అయితేంది, అక్కడ ఉన్న వార్డెన్ అయితేంది, అక్కడ వంట మనుషులు అయితేంది, నైట్ ఒక మహిళా హాస్టళ్లలో ఒక ఆటో డ్రైవర్లు చొరబడి విద్యార్థినుల మీద సెక్సువల్ హరాస్మెంట్ చేయడం జరుగుతున్నది. దానికి కారణమైన ఆటో డ్రైవర్ ని అదే విధంగా ప్రిన్సిపాల్లను వెంటనే సస్పెండ్ చేయాలి. అయ్యా నేను ఒక్కటే అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం విద్యార్థులకు మహిళల పట్ల మాకు ఎంతో చిత్తశుద్ధి ఉందని షీ టీమ్స్ పెట్టడం జరిగింది. మరి షీ టీమ్స్ షో టీమ్స్ గానే ఉన్నాయి కానీ ఏనాడు కూడా విద్యార్థుల పట్ల అదే విధంగా మహిళల పట్ల ఈ సమాజంలో ఎంతవరకు కూడా మహిళలు మీరు కాపాడడానికి గడిచిన 10 సంవత్సరాల తెలంగాణ సాధించుకున్న కాబట్టి మనం చూస్తున్నాం. అదే విధంగా కనీసం ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, కనీసం మహిళల పట్ల ఇంకా కూడా సోయి లేకుండా పోతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చూసుకున్నట్లయితే మనము ఇద్దరు పసి పిల్లలు ఒక 10వ తరగతి చదివే ఒక విద్యార్థులు భవ్య మరియు వైష్ణవి వాళ్ళిద్దరి పైన ఒక ఆటో డ్రైవర్ ఏ విధంగా చొరబడతాడు ప్రభుత్వ హాస్టళ్లలో. కనీసం అక్కడ వాచ్మెన్, కనీసం అక్కడ ఉన్న వార్డెన్ కూడా అక్కడ స్టడీ అక్కడ ఒక ట్యూటర్ కూడా కనీసం పట్టించుకోకుండా విద్యార్థులను ఎంతో ఇబ్బందులకు గురి చేసిండు. అది చెప్పినా కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆ విద్యార్థులు అయితే సూసైడ్ చేసుకోవడానికి దీనికి కేవలం ఈ ప్రభుత్వ హత్య, కేవలం ఈ ప్రిన్సిపాల్ మరియు అక్కడ ఉన్న సిబ్బంది మాత్రమే చేసిండు. మేము ఒక్కటే అడుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మాకు కావాల్సింది మహాలక్ష్మి స్కీములు కాదు. మా పిల్లలు, మా అక్కలను, మా చెల్లెలను, మా అమ్మలను అందరినీ కూడా కాపాడాలి. అలాంటి కొత్త చట్టం తీసుకురావాలనేసి మేము ఏబీపీ నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి తరపుల నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఇలాంటి సంఘటనను మరెప్పుడు జరగకుండా చూడాలని ఏబీపీ హన్మకొండ జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో అది చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.